సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. అందులో పనిచేసే సఫాయి కర్మచారులు, మీకు తెలుసు సఫాయి కర్మచారులు మ్యాన్ హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు. వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ బతుకు 40-45 ఏళ్ళకే ముసలితనము, రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తాం. కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం, కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు కడిగి వాళ్ళు సన్మానం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం. అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భంగా చనిపోయి, వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగాలంటే డిఓపిటీలో 5% కంటే ఎక్కువ కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాలి రూల్ ఉన్నది. కాబట్టి 2 సార్లు రిజెక్ట్ చేస్తే ఈరోజు పోయి చెప్పినా ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య. ఇది సఫాయి కర్మచారులు మనం అడిగే పెట్టలేము, లక్షల రూపాయలు ఇచ్చిన మురికిలో, కానీ అట్లాంటి దాంట్లో పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి వారికి కోరడం జరిగింది.